నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ ప్రకారం పత్తి కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ సీసీఐ అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. స్లాట్ ప్రకారం కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల నిరసనతో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి కంపెనీ కాడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు, మా కంప్యూటర్లో ఎంత అయితే చూపిస్తుందో అంతే తీసుకుంటాం అంటారు. వేరియేషన్ చాలా వస్తుంది. 40 క్వింటాలు చేస్తే 15 క్వింటాలు చూపిస్తుంది. ఇక్కడ 40 వేసుకొచ్చిన 15 మళ్ళీ తక్కిన 25 మీరు రిటర్న్ తీసుకపోరి అని అంటారు. అప్పుడు రైతు ఎక్కడ పోవాలి? లేబర్ ఛార్జ్ ఏంది? ఒక 120 రూపాయలు ఒక కింటాకు. అది ఆ విధంగా చేసి మిల్లర్ది ఏం లేదు ఇక్కడ. వాళ్ళు అధికారులు సీసీఐ ఏముంటుంది, మొత్తం ఇది హెడ్ ఆఫీస్ లో ఉంది, మా దగ్గర ఏం లేదు, మా చేతిలో ఏం లేదు, మా దగ్గర చూపించిందే మేము తీసుకుంటాం, లేకపోతే మీరు తీసుకొని పోండి. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఘోరం ఇది. స్లాట్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో రైతును కన్నీళ్లు పెట్టిస్తున్నారు తప్ప వేరే ఇంకోటి లేదు. అంటే మేము వెహికల్ ఛార్జెస్ ఒక 2000 పెట్టి వెహికల్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ ఒక 5000 పెట్టి తొక్కిచ్చి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మేము 17 క్వింటాలు దింపుకుంటామంటే మేము ఎక్కడ పోవాలి? సగం దింపుకున్న తర్వాత మేము మళ్ళీ మధ్యలో మేము ఎక్కడ అమ్ముకోవాలి? ఇంకోటి ఈ ఇయర్ చాలా వర్షాలు పడి చాలా మంది స్ట్రగుల్ అయినాం రైతులం, ఓకేనా? ఇంకోటి రేటు కంఫర్టబుల్ పడుతుందంటే రేటు కూడా చాలా తక్కువ పడుతుంది. చాలా సఫర్ అవుతున్నాం. పొద్దున ఎప్పుడు 7 గంటలకు 8 గంటలకు తినకలే కూడా వచ్చినారు అందరు రైతులు. ఇవన్నీ ఛార్జీలు పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రైతులు మేము అక్కడ ఎట్లా తీసుకోవాలి? డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకొని ఆ పత్తి పండిస్తుంటే చాలా గగనమైన సంవత్సరం. వర్షాలు పడి అంతా నష్టపోయినాం. వీటికి వచ్చిన తర్వాత వీళ్ళు కొనే కాడ మాకు ఇంత ఇబ్బంది పెట్టారు. కిరాయి, లేబర్ ఛార్జ్ అన్ని పెట్టిన తర్వాత 32 క్వింటాలు స్టార్ట్ బుక్ చేసే రోజు ఓకే అయింది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత కంప్యూటర్ లో కొట్టి వాళ్ళు 11 క్వింటాలు తీసుకుంటాం, మిగతా రిటర్న్ తీసుకోమని అని అంటారు. అతివృష్టితోని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగానికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ప్రభుత్వ విధానాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. పత్తి రైతులు మాత్రం మరీ రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అప్పులు బాగా పెరిగినటువంటి రైతాంగం పెట్టిన పెట్టుబడులు వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడుతూ పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ కేంద్రాలను సందర్శించినప్పుడు వాళ్ళకు అనేక అవస్థలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడి కంపెనీ కాడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు, మా కంప్యూటర్లో ఎంత అయితే